అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల కోసం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా 70% యువత కలిగిన భారతదేశం వాళ్ళకొక కార్మిక భాండాగారంగా, అంటే కార్మికులని ఎగుమతి చేసే ఒక భాండాగారంగా, ఒక ట్రెజర్ గా కనిపిస్తుంది వాళ్ళ. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ తో సుదీర్ఘంగా 4 ఏళ్ల యుద్ధం అనంతరం అక్కడ కొంత మ్యాన్ పవర్ కానీ, అక్కడ నాణ్యత కలిగిన కార్మికుల లోపం కారణంగా వివిధ రంగాలు, అది వస్త్రాలు కావచ్చు, పరిశ్రమలు తదితర రంగాల్లో నాణ్యమైన కార్మికుల కొరత కారణంగా, అంటే ఎక్స్పర్టీస్ లేకపోవటం వల్ల ఆయా రంగాల్లో కొంత క్షీణత లభిస్తోంది ఆ దేశంలో. ఇటీవలే పుతిన్ కూడా భారత్ సందర్శించారు. డిసెంబర్లో ఆయన భారత్ సందర్శించారు. ఈ సందర్భంగా దాదాపు ఒక 70,000 మంది కార్మికులు భారతదేశం నుంచి రష్యాకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలో వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని ఎంపిక చేసి రష్యాకు పంపించే ఒక ప్రక్రియ నడుస్తోంది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు తెలియాల్సి ఉంది మనకి. ఇందులో భాగంగా ఏంటంటే అక్కడ ఆ దేశం కూడా ఇక్కడ నుంచి ఈ కార్మికులు వస్తే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళ జీవిత విధానం ఏంటి, వాళ్ళ జీతభత్యాలకు సంబంధించి కానీ, వాళ్ళ నివాసాలకు సంబంధించి కానీ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఈ క్రమంలో ఏంటంటే ఏ రంగాల్లో నిష్ణాతులు అక్కడికి వెళ్తున్నారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా నిర్మాణ రంగం, వస్త్ర రంగం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో వీళ్ళని రిక్రూట్ చేసుకోబోతున్నారు. ద్వైపాక్షిక ఒప్పందం కూడా భారత్ రష్యా మధ్య ఏర్పడడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అక్కడ కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలో ఒక 70,000 మంది భారతదేశం నుంచి రష్యా వెళ్ళి అక్కడ తమ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. సో ఎవరెవరు ఆ ఎక్స్పర్టీస్ అనేది మనకి త్వరలో తెలుస్తుంది. ప్రభుత్వం అందుకు సంబంధించిన అటు భారతదేశ ప్రభుత్వం, ఇటు భారతదేశ ప్రభుత్వం, అటు రష్యా ప్రభుత్వం రెండు కూడా దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాయి అనమాట. అంటే ఇవాళ ఇది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. గతంలో మనం పని చేస్తామని చెప్పి అడిగే పరిస్థితి భారతదేశం నుంచి, అది ఏ దేశమైనా కావచ్చు, ఇతర దేశాలు సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ, యూకే, యుఎస్, ఇతర దేశాలకు ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అక్కడ దేశం వాళ్ళే మన వాళ్ళని కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఒక నైపుణ్యత కలిగిన శ్రామికులు, పరిశ్రమల్లో ఎక్స్పర్టైజ్ మన దగ్గర ఉన్నారని చెప్పి మనం గర్వంగా కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.